మహేష్ బాబు మహర్షి సినిమాలో రిషి బాగా టాలెంటెడ్ పర్సన్. అవును. సో ఏది చెప్పినా కూడా కాలేజీలో ఉన్న పాయింట్స్ చక్కచక్క క్యాచ్ చేసేస్తాడు. హైలీ ఇంటెలిజెంట్. అవును. వాళ్ళ కాలేజీలో మొదటి రోజు ఒక ప్రాబ్లం ఇచ్చి ప్రొఫెసర్ ఈ ప్రాబ్లం ఇంతవరకు ఈ కాలేజీలో ఎవరు సాల్వ్ చేయలేదు, ఎవరన్నా సాల్వ్ చేస్తారని చెప్పి క్వశ్చన్ ఇస్తాడు. ఇస్తే నెక్స్ట్ డే వ్యక్తిని జస్ట్ చాలా తక్కువ టైంలో సాల్వ్ చేస్తాడు మహేష్ బాబు. ఆ విషయం ఫస్ట్ చెప్పడు. సో తన ఫ్రెండ్ అల్లరి నరేష్కే ఇస్తాడు. అల్లరి నరేష్ చాలా మంది ఇంటెలిజెంట్ అనుకుంటారు. కొన్ని రోజులు తెలిసిపోతుంది మహేష్ బాబు యాక్చువల్ గానీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని తెలుస్తుంది. సో అయితే ఈ అల్లరి నరేష్ ఓడిపోతాడు. అల్లరి నరేష్ అడుగుతాడు, నీకేంటే నువ్వు చాలా టాలెంటెడ్ పర్సన్, నీకు మొత్తం చక్కచక్క చదివేయగలుగుతావు, ఏదైనా గుర్తు పెట్టుకునేస్తావు, నీకు తెలివితేటలు అమోఘంగా ఉన్నాయి, సో నాకు లేవు అంటే ఇతను చనిపోవాలి కూడా అనుకుంటాడు ఒక విధంగా అల్లరి నరేష్. ఎందుకంటే నేను బతకడం వేస్ట్ అంటాడు మాట. అప్పుడు మహేష్ బాబు చెప్తాడు, ఆ హాస్టల్ మిద్దిపోయిన అనుకుంటా డిస్కషన్, అరే నువ్వు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు, చదువులో రాణించకపోయినంత మాత్రాన నువ్వు జీవితంలో ఫెయిల్ అయిపోయినట్టు కాదు, నీలో ఒక టాలెంట్ ఉంటుంది, నీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ ఏదో గుర్తించు, నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్తాడు. మహేష్ బాబు గారు అత్యంత తెలివితేటలు, కొన్ని 100 కోట్ల ఆస్తి, బయట ఫారిన్ కంట్రీలో సెటిల్ అయిపోయి ఉంటాడు. ఇక్కడ ఇతను తన ఊర్లోనే ఉంటాడు. సో మరి ఏం టాలెంట్ ఉందని మనం ఆలోచిస్తే అతనికి ఆ ఊరు మొత్తాన్ని కూడా కాజేయడం కోసము జగత్ బాబు ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేసినప్పుడు ఆ ఊరు మొత్తాన్ని క్యాప్చర్ చేసుకోవాలి, ఆ ఊరిని మాత్రము వదలని చెప్తాడు. ఆ ఊరు మొత్తానికి ఈ యొక్క అల్లరి నరేషే టెంట్ వేసుకొని కూర్చొని పోరాటం చేస్తాడు. ఒకడే కూర్చొని పేపర్ చదువుకుంటూ పోరాటం చేస్తాడు. ఆ ఒక్కడు ఎవరు రారు ఉద్యమానికి. చాలా నెలల పాటు పోరాటం చేసిన తర్వాత ఈ విషయం తెలుసుకుని మహేష్ బాబు తన ఫ్రెండ్ ఇలా చేస్తాడని చెప్పి తర్వాత లాస్ట్కి వచ్చి ఆ ఉద్యమానికి బాసటై నిలబడి ఆ ఉద్యమం పెద్దదయ్యి లాస్ట్ కొన్ని వేల కోట్ల సామ్రాజ్యం ఆదాయం ఉన్న జగత్ బాబు విలను కుప్పకూలిపోతాడు. చివరిలో అంటాడు, చా ఈ ఒక్క ఊరు ఇచ్చేసింటే బాగుండు. అంటే ఇతనుకున్న టాలెంట్ ఏంటి, చదువు లేకపోవచ్చు గొప్పగా, కానీ డెఫినెట్ గా అతనుకున్నది ఒక పెద్ద డిటర్మినేషన్, పట్టుదల. అంటే అనుకునేది సాధించేంత వరకు ఒంటరిగానే పోరాటం చేశాడు. ఈ టాలెంట్ అల్లరి నరేష్కున్న టాలెంట్ మహేష్ బాబుకు లేదు. మహేష్ బాబు కన్నా కూడా చాలా పవర్ఫుల్ టాలెంట్ ఇతనిలో ఉంది. అతను గుర్తించడు సినిమా ఆఫ్ వరకు. కాలేజీలో ఫెయిల్ అయిపోయిన తర్వాత మహేష్ బాబు చెప్పిన తర్వాత నాలో ఉన్న టాలెంట్, నాలో పట్టుదల అన్న విషయం తెలుసుకొని ఆ పట్టుదలతోనే కూర్చొని పోరాటం చేస్తాడు. ఇలా ప్రతి ఒక్క మనిషిలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది. మీలో ఉంటుంది, భారత్లో ఒక టాలెంట్ ఉంటుంది. సాధారణ మీరు తెలుసుకోకపోయి ఉండొచ్చు. మీరు అన్వేషిస్తే నాలో ఉన్న టాలెంట్ ఏంటి, ఏదో నా ఉన్న టాలెంట్ని ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తారు. లేకపోతే నేను కష్టాలు వచ్చినప్పుడు గట్టిగా కూర్చోగలుగుతాను. ఇలాంటివి ఉంటాయన్నమాట ప్రతి ఒక్క వ్యక్తిలో. చదువు రాకపోయినంత మాత్రాన, ఏదో ఫెయిల్ అయిపోయినంత మాత్రాన నిజంగా వాళ్ళ జీవితంలో ఫెయిల్ అయిపోయినట్టు కాదు.